డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం లేడీ ఆంథిల్ ప్రభుత్వ కళాశాలలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ బాలాజీ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా స్టడీ మెటీరియల్ను ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు ఇస్తామన్నారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజనం ప్రారంభించడం శుభపరిణామమన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అని మరొకసారి నిరూపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మరి యువ నాయకులు హెచ్ఆర్ మినిస్టర్ గౌరవనీయులు నారా లోకేష్ గారు ఇవాళ మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ వారి పేరు మీద ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా శుభసూచకం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదట పేదవాడిని గుర్తించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు.